ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృప చేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, గత కొన్ని దినాల నుంచి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఎన్నో వ్యర్థ వివాదనలతో కూడినటువంటి సంగతులు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు సంఘములో ఉన్నటువంటి కొందరి సేవకులకు మధ్య మరి వాక్యంతో కూడిన వాదన అయితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వాక్యంతో సంబంధం లేనటువంటి వాదన అయితే దాన్ని ఎవరో చేయలేరు. ఎందుకంటే వాక్యంతో సంబంధంతో ఉన్నటువంటి వాదన అయితే దానికి బైబుల్ ఆన్సర్ ఇస్తుంది. మరి అది వ్యక్తిగతమైనటువంటి వాదన అయితే దానికి సొల్యూషన్ చెప్పలేడు. కనుక ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనము బైబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మరి మనకొచ్చినటువంటి ఈ వాదన, ఈ సందేహం, ఈ డౌట్ నిజంగా బైబుల్లో అలా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవలసినటువంటి బాధ్యత మొట్టమొదటిగా సేవకులుగా ఉన్నటువంటి వారు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే, సేవకులు ఎలా బోధిస్తున్నారు? లేఖనానుసారంగా బోధిస్తున్నారా, లేదంటే వారి యొక్క సొంత ఆలోచన చొప్పున బోధిస్తున్నారా, లేదంటే వ్యక్తులు కల్పించినటువంటి ఆచారబద్ధమైనటువంటి నియమ నిబంధనలకు సంస్థలకు కట్టుబడి బోధిస్తున్నారా అనే ఆలోచన వింటున్నటువంటి విశ్వాసులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రమాదం జరుగుతుందని కూడా గ్రంథం మనకి స్పష్టతనిచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు బోధించేటప్పుడు ఆయన ప్రతి సందర్భంలో కూడా ఒక మాట తెలియజేశాడు సమాజానికి. ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే వినేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోలేకపోతే, విన్న వాక్య ప్రకారం మనం బ్రతుకు లేకపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్ళే అవకాశం మనకు ఉండదని చాలా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒకనాడు పౌలు గారు, శీల గారు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సంఘం చాలా ఆసక్తిగా వాక్యం విన్నది. విని వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, కేవలము వినటమే కాదు, విన్నటువంటి వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా అనేది వాళ్ళు ఎక్కడ పరిశోధించి తెలుసుకున్నారు అని అంటే, లేఖనంలోనికి వెళ్ళి పరిశోధించుకున్నట్టుగా మనకి గ్రంథంలో లిఖితపూర్వకంగా రాయబడినట్టుగా మనం అందరం ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచ్చినల్లా సందర్భం ఉంటుంది. ఏమని ఉంటుంది? వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే కూడా ఘనులై ఉన్నారు. ఏ విషయంలో ఘనులీళ్ళు అంటే, విన్నటువంటి వాక్యం లేఖనానుసారమైనదా కాదా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర మనకు కనపడుతుంది. ఈరోజు ఎవరొచ్చి చెప్పినా కూడా మనం వినేసి, ఇదిగో ఇతను చెప్పింది కరెక్ట్ అండి, అతను చెప్పింది రాంగ్ అండి అనేటటువంటి వ్యక్తుల మధ్య డిస్కషన్ కాదు మనకు కావాల్సింది. అసలు వాక్యం ఏం చెప్తుంది? నేను చెప్పినా, మరొక ఆయన చెప్పినా అసలు ఏ కాలాన్ని బట్టి బైబిల్ మాట్లాడింది, ఏ కాలాన్ని బట్టి ఈరోజు ఉన్నటువంటి సేవకులు బోధిస్తున్నారు, అసలు ఆ యొక్క రెఫరెన్స్ల యొక్క భావం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి పరిశోధించవలసినటువంటి అవసరత సంఘానికి ఉందని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది
యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గూర్చి, ఆయన యొక్క తత్వాన్ని గూర్చి ఈరోజు చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, తండ్రే కుమారుడుగా ఈ లోకంలో పుట్టాడు అనే వాదన ఒకటి వచ్చింది సమాజంలోకి. యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్ముడుగా పుట్టాడు అనే వాదన ఈ సమాజంలో మాకు కనపడతా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారే తండ్రా? నమ్ముతున్నారు ఎవరైనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ బోధ ఉంది సమాజంలో. ఇప్పుడు తండ్రే యేసుక్రీస్తు వారిగా పుట్టాడు అని కొన్ని ఆధారాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి మిమ్మల్ని మార్గం తప్పించి మిమ్మల్ని నాశనాన్ని నడిపించే బోధలు చాలా ఉన్నాయి సమాజంలో. కనుక మనం జాగ్రత్తగా మనం మేల్కోవాలి. ఏది పడితే అది కరెక్ట్ అనుకొని దాని మీద కూర్చొని, ఇక మా సేవకుడు చెప్పిందే నాకు కరెక్ట్ అండి, బైబిల్లో ఏముంటే నాకు అవసరం లేదనే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోవటానికి వీల్లేదు సంఘం. కనుక అసలు సేవకుడు చెబుతుంది వాక్యానుసారమా కాదా, అసలు వాక్యంలో ఏముంది అంటే గ్రంథంలో ఏముంది, అది మనం గ్రంథంలోకి వెళ్ళి మనం చూడాలి. అందుకే సంగతులను పైనే చూస్తూ మనం వెళ్ళిపోతే అసలు దానిలోనున్నటువంటి డెత్ మనకు అర్థం కాదు. కనుక యేసుక్రీస్తు వారే తండ్రి అయితే, జాగ్రత్తగా వినాలి మీరు, కుమారుడే తండ్రి అయితే మరి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఎవరు? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మనం. ఇప్పుడు కుమారుడే తండ్రి అయితే చాలా రెఫరెన్స్లు చూపిస్తాం మీకు, అన్నీ రాసుకోండి. ఎవడైనా క్వశ్చన్ చేస్తే చెప్తున్నా, చివరికి నేనైనా సరే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే, ఇదిగో నాయన నువ్వు చెప్పావు నాయన ఒకప్పుడు మాకు ఈ బోధ, ఇదిగో ఆల్రెడీ మా సేవకుడు మాకు చెప్పేశాడు, మా అన్నయ్యకి మాకు చెప్పేశాడు మాకు సంఘంలో, నువ్వు ప్రత్యేకించి మాకేం కొత్త బోధ మాకు చేయనక్కర్లేదు, గెట్ అవుట్ అని చెప్పొచ్చు ఎవరికైనా. కనుక మీకు బైబిల్లో కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు, సమాజంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన విషయాలు, ఆ విచిత్రమైన సంఘటనలకు పులి స్టాప్ పెట్టేటటువంటి రెఫరెన్స్లు కొన్ని మీకు చూపిస్తున్నా. చాలా జాగ్రత్త మీరు రాసుకోండి. ఒక చిన్న టైటిల్ దీనికి ఏంటంటే, ఇప్పుడు కుమారుడే తండ్రి అయితే తండ్రి కుడి పార్శ్వమున ఉంది ఎవరు? ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు కుమారుడే తండ్రి అయితే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఎవరు? అంటే భక్తులు చెప్పింది కానీ, యేసుక్రీస్తు వారు శరీరధారుడిగా భూమి మీద పుట్టినప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని సందర్భాలు కానీ, ఇవన్నీ వాస్తవమో అవాస్తవమో లేఖనాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకుందాం. మొట్టమొదటి పాయింట్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మనం పరీక్ష చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం మనలో ఉంటే, జాగ్రత్తగా వినాలి, ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనలో ఉంటే, మీరేం చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నారు, బుక్కులు చదువుతున్నారు, తలకాయలు దించారేంటి? రాసుకుంటారు నేను చెప్పింది? వెరీ గుడ్, మంచోళ్ళు రాసుకోండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనలో ఉంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి పాయింట్ ఇది. రెండవది ఏంటంటే, వాక్యం అనగా ఈ 66 పుస్తకాల్లో రాయబడినటువంటి ప్రతి పుస్తకము, ప్రతి పదము మనుషులు ఊహను బట్టి రాసింది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడినటువంటి ఈ గ్రంథమే దేవుని వాక్కు, దేవుని మాట. ఇదే సత్యం. దీనిని బట్టి మనము పరలోకం చేర్చబడతాం. దీనిని బట్టి మనం పరలోకం చేర్చబడము. ఇంగ్లీష్ బైబిల్ని బట్టి పరలోకం చేర్చబడతాము. ఏమంటే గ్రీకులో రాయబడినటువంటి కొన్ని మూలాలను బట్టి మనం పరలోకం చేర్చబడతాము. ఈ తెలుగు బైబిల్ అనే 66 పుస్తకాలు గ్రంథం తప్పు అనేవాడు మూర్ఖుడు. ఖచ్చితంగా మాట్లాడుతుంది బైబిల్. అది మూర్ఖుడు, వాడికి తెలియదు వాక్యం. వితర్కములు, వ్యర్థమైన వివాదములు, వాటిని కూర్చున్నటువంటి ఆలోచన, అనుభవ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, ఒక పదం తీసుకొని ఆ పదం మీద కూర్చొని అదే కరెక్ట్ అని వాదిస్తాడు వాడు. కానీ దానికి పర్యాయ పదాలు చాలా ఉంటాయి బైబిల్లో. వాటన్నిటిని ఒకసాట కూర్చోబెట్టి ఒకసాట పోసి మనం ఆలోచన చేయాలి. అందుకే మీకు అన్నీ ఒకే పదంలో ఉన్నటువంటి కొన్ని లింకప్ ఉన్నటువంటి పదాలు చూపిస్తాం. మొన్న ఒక వారం మీకు కొన్ని పదాలు చూపించా. సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ చేసి మనం బేస్ చేసుకొని మాట్లాడాలని ఒక ప్రాసెస్ చూపించాను మీకు. అది మీకు అర్థం కాదు. వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తి, వాక్యం చెప్పాలని ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికి ఆ ప్రాసెస్ అర్థమవుతుంది. అందుకే మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు చూపించే ప్రతి పాయింట్ కూడా చాలా ప్రాముఖ్యమైన పాయింట్లు చూపిస్తాం. మరి మీరు రాసుకొని వాటిని పాటిస్తే మీరు ధన్యులు, రాసుకొని వాటిని పాటించుకోకుండా మీకు నచ్చినట్టుగా తిరిగితే మీరు దరిద్రులని కూడా బైబిల్ చెప్తా ఉంది. అందుకనే ఒక్క పాయింట్ మనం జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆరాధన అయినప్పటికీ కూడా క్లాసులో చెప్పినట్టుగా చెప్తాను మీకు, కొంచెం జాగ్రత్తగా మీరు రాసుకుంటారు. ఎందుకంటే
ఎవడును కూడా మిమ్మల్ని చెడగొట్టకూడదు, వేరే బోధన మీ మైండ్లో ఎక్కించకూడదనే తపనతో ఆత్మలకు కాపరైనటువంటి సంఘ కాపరిగా నా యొక్క తపన మీకేంటో అర్థం కావడం కోసం ఈ మాటలు చూపిస్తున్నాను. ఎందుకంటే రానున్న దినాల్లో భయంకరమైనటువంటి బోధ, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన వారిని సైతం కదిలించి మార్గం తప్పించి మిమ్మల్ని నాశనం చేసేటటువంటి బోధలు వస్తున్నాయి సమాజంలో. చాలా జాగ్రత్త, మీరు మెలుగు కలిగి ఉండాలని ఈ మాటలు చూపిస్తున్నా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని పౌలు గారు మాట్లాడుతూ 14 అంటాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. జాగ్రత్తగా వినాలి. ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషి దేవుని యొక్క ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి ఎలా ఉంటాయంటే అతనికి విరితనంగా కనపడతాయి. ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నటువంటి వ్యక్తికి కోపం వచ్చినా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు మనిషికి ఏమంటే ఒక విరోధ భావంగా భావించుకున్నా, చెబుతున్నటువంటి సత్యాన్ని వెరితనంగా నువ్వు భావిస్తున్నావు అని అంటే నీ స్థితి ఎక్కడుందో తెలుసా? బైబిల్ వాక్యం ప్రకారం ఇదే పత్రికలో చెప్పాడు. ఒక 1వ అధ్యాయం 18వ వచనంలో, చెబుతున్న వాక్యం నీకు నచ్చకపోయినా, చెబుతున్నటువంటి మాట నీకు వెరితనంగా ఉన్నా, నీ నీ స్టాండర్డ్ ఎక్కడుందో చెబుతున్నాడు పౌలు గారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం అన్నాడు. ఎవరికి వెరితనంగా ఉంది ఇది? ఇక చావటానికి రెడీగా ఉన్నవాడికి నచ్చదు వాక్యం. జాగ్రత్తగా వినాలి మీరు. నాశనానికి పోయేవాడికి వాక్యభావం అర్థం కాదు. వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు, వాడికి నచ్చదు వాక్యం అన్నా కూడా. కనుక వాక్యం అంటే నచ్చని వాడు చావడానికి రెడీగా ఉన్నాడని చెప్తున్నాడు పౌలు గారు. నాశనమైనటువంటి కార్యాలు చేస్తాడు, నాశనకరమైన మాటలు చెప్తాడు, నాశనానికి పోవటానికి పరుగులు ఎడతా ఉంటాడు. అట్లాంటి వాడికి వాక్యం ఎలా ఉంటుందంటే శత్రుత్వం కనపడుద్ది, వాడికి విరుద్ధంగా కనపడుతుంది, వెరితనంగా కనపడుతుంది వాక్యం. అట్లాంటి వాడికి నువ్వు ఎంత డెత్ అయిన విషయాలు చెప్పినా వాడిలో ఉన్న జ్ఞానం ప్రకృతి జ్ఞానం కనుక ఈ మహాజ్ఞానం వాడికి అర్థం కాదని బైబిల్ ఫైనల్ చేసింది. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రతి మాట రాసుకుని తల్లి మీరు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏమంటున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్నాడు. ఇప్పుడు నాకు ఒక పదం అర్థం కాలేదండి. నాకు అర్థం కానప్పుడు నేనేం చేయాలి? దాని అర్థం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని నేర్చుకోవాలి నేను. అంతేగాని నాకు తెలిసినటువంటి వర్షన్లో ఇదే కరెక్ట్ అని దానిని నాకు నచ్చినటువంటి శైలిలో నేను బోధిస్తే అపార్థం చేసుకున్నట్ట, వాస్తవం చెప్పినట్ట? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పాలి, కానీ వాక్య భావం తెలియకుండా అక్కడ రాయబడినటువంటి పదం ఒకటైతే నేను వేరొక పదాన్ని చెప్పాను అనుకోండి, నాకు శాపం వస్తుందని చెప్పాడా లేదా? ఇప్పుడు ఇక్కడ ఒక పదం రాయబడింది, ఈ పదానికి సింక్ అయ్యే విషయాలు తీసుకొచ్చి చెప్పాలి. చెప్పకుండా ఈ పదాన్ని ఒకటి చదివించేసి నా బుర్రలో ఉన్నాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నా చుట్టూ జరిగినవన్నీ చెప్పాను అనుకోండి, సొల్లువగడి కాసేపు, ఇది శాపమా కాదా? మీరు చెప్పాలి. మరి ఏమన్నాడు ఇక్కడ? విద్యావిహీనులు అన్నాడు. విద్యావిహీనులు అంటే చదువు లేని వారు. అస్థిరులంటే ఒక చాట నిక్కరంగా ఒక మాట మీద నిలబడేటటువంటి స్వభావం లేనటువంటి కన్నింగ్ మెంటాలిటీ అంటారు వీళ్ళని. ఒక మాట మీద నిలబడరు. ఒక మాట మీద నిలబడకుండా ఏమంటారంటే ఆ పుస్తకంలో అట్టుందా, ఈ పుస్తకంలో ఎట్టుందా అని వక్రీకరించేటటువంటి బోధ చేస్తారు తప్ప అసలు ఉన్న సత్యం ఏంటో తెలుసుకునేటటువంటి మైండ్ సెన్స్ వాళ్ళకి లేదు. అందుకే చెబుతున్నాడు దేవుడు, ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడికి ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి అర్థం కావు. రెండవది ఏంటంటే కొంచెం నేర్చుకొని, అరకొర జ్ఞానం నేర్చుకొని నాకు మొత్తం తెలుసు అనుకొని కొన్ని సంగతులు ఏం చేస్తున్నారంటే తప్పుదారిని పట్టించి బోధ చేస్తున్నారు. అందుకే ఏమన్నాడంటే అలా తప్పుదావన పట్టించే బోధ చేస్తున్నవాడు దేనికోసం చేస్తున్నాడు? తమ స్వకీయ నాశనమునకు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు అని గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నేను తప్పుడు బోధ చేస్తే శిక్ష ఎవరు వేస్తారు? నాకు దేవుడే వేస్తాడు. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళండి, ఆ మాట కూడా చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం చదువుకున్నాం పోయిన వారం, 22వ అధ్యాయం 18. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని
నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగచేయును. అంటే రాయబడినటువంటి మాటలు తీసేసినా, రాయబడినటువంటి మాటలకు ఏదైనా కలిపేసినా ఖచ్చితంగా తెగుళ్ళు వస్తాయి, అంటే రోగాలు వస్తాయి. అందుకని బైబిల్ బోధిస్తున్నటువంటి బోధకులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేకులు బోధకులు అవుతున్నారు. ఎందుకు బోధకులు అవుతున్నారు? కఠినమైన శిక్ష ఉంది మీకు అంటున్నాడు యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకండి. ఈరోజు ప్రతి ఒక్కడు బైబిల్ తీసుకోవటం, 4 మొక్కలు నేర్చుకోవటం, నాకు మొత్తం తెలుసు, నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు నీకు? ఎదురు క్వశ్చన్ అడిగితే ఒక్కడికి ఆన్సర్ తెలియదు. ఏమండి, ఇవాళ ప్రతి ఒక్కడు సేవకుడు, ప్రతి ఒక్కడు బోధకుడు. ఇక ఇవాళ సెల్ ఫోన్ ఉంది, ఒక ఛానల్ ఉంది. ఏమండి, దాన్ని రికార్డ్ చేసుకోవడం, పెట్టేయటం, నేను సేవకుండని సంకల గుద్దుకుండా తిరగటం. ఏంటి దీనివల్ల లాభం? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే బైబిల్ చెబుతుంది, బోధించేటటువంటి నీవు నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త ఉండాలి. అసలు నా జాగ్రత్తే నాకు లేదు, మరి బోధ గురించి జాగ్రత్త ఎలా వస్తుంది? ఉంది కదా బైబిల్ మాట. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటావు. ఫస్ట్ వ్యక్తిగతమైనటువంటి స్టాండర్డ్ నీకు ఉండాలి బోధించేవాడికి. ఈ బోధ నేను సరైనటువంటి విధిలో నేను బోధిస్తున్నానా లేదా? నేను చేస్తున్నటువంటి బోధ వలన ఒక పాపి మారతాడా లేదా? నేను చేస్తున్నటువంటి బోధ వలన దేవునికి మహిమ వస్తుందా లేదా అని చూసుకోవాలి తప్ప, ఏదో చెప్పేసేలా అయిపోయిందిలే అని తూతూ మంత్రంగా చేస్తే కుదరదు బోధ. ఒకటి వ్యక్తిగతమైన స్టాండర్డ్ నీలో ఉండాలి. రెండవది నువ్వు చేస్తున్నటువంటి బోధ సత్యమైనటువంటి బోధ అయి ఉండాలి. అలా చేస్తే ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకుంటావు, రెండవది నీ బోధ ఎవరైతే వింటున్నారో వాళ్ళని కాపాడుకుంటావు. ఇప్పుడు నీ బోధ సరిగా లేదనుకో, నీ ప్రవర్తన సరిగా లేదనుకో, నువ్వు పోతావు, నీతో పాటు సంఘం కూడా పోతుంది. కనుక సంఘమా, బోధించేవాడు తనకు నచ్చింది బోధించుకుంటూ వాడి శైలిలో ఆడు వెళ్ళిపోతున్నాడు. కనుక సంఘం మోసపోవద్దు. అది చెప్తున్నాను నేను, సంగమా మోసపోవద్దు. ఎవరు బోధ చేస్తున్నా బోధలో గనక తేడా కనపడితే నిలదీసి అడగండి, తప్పులేదు. నన్నైనా సరే, ఏంది మొన్న అలా చెప్పే బోధ ఈరోజు ఎలా చెప్తున్నావేంటి? ఇదేంటి? ఇది లోక సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైనటువంటి రెఫరెన్స్ దగ్గర శరీర సంబంధమైనటువంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావేంటి? అసలు ఇది ఏనాటి బోధ? ఇది అపోస్తులుల బోధ, లేదా ప్రవక్తల బోధ, దేవదూతల బోధ, ఇది పితరుల బోధ, ధర్మశాస్త్రం బోధ, క్రీస్తు సంఘానికి బోధించినటువంటి బోధ. ఏనాటిది బోధ? ఏ కాలాన్ని బట్టి ప్రకటించబడింది ఇది? అబ్రహాం ఇంటి నుంచి బయలుదేరు, ఏనాటిది ఇది? సంఘాంది ఇది. నోవహు కట్టువాడా, ఏనాటిది బోధ? సంఘాందా ఇది? మరి ఏ బోధ జరుగుతుంది సమాజంలో? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం పక్కన పెట్టేసింది ఈరోజు సంఘం. ఈ సమాజానికి నాశనంలో ఉంది సమాజం. నశించిపోతున్న ఈ సమాజానికి సత్యానికి స్తంభంగా ఆధారంగా సంఘం ఉండాలని దేవుడు సంఘాన్ని గడితే, సంఘం ఈరోజు దేనికి నిలయం అయిపోయిందండి? దేనికి నిలయం అయిపోయింది? బిజినెస్కి నిలయం అయిపోయింది సంఘం ఈరోజు. వ్యాపారానికి నిలయం అయిపోయింది, స్వస్థతలకు నిలయం అయిపోయింది. ఈరోజు ఒక వ్యాపారపు టిల్లుగా చేస్తారని తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార స్థలంగా చేశారు, పోండ్రా బయటకని చితకొట్టాడు మొత్తాన్ని. లేరు అలాంటి పరిస్థితులు లేవా సంఘాల్లో? ఇట్లాంటి వాదోపవాదనలు పెట్టుకొని సంఘానికి రావలసినటువంటి వ్యక్తులను సంఘానికి రాకుండా చేస్తున్నటువంటి బోధలు ఈరోజు భయంకరమైనటువంటి బోధలు జరుగుతున్నాయి. ఈరోజు చాలామంది ఏం మాట్లాడుతున్నారు తెలుసండి? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీదకి వస్తే, భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నాకు ప్రార్థన చేయండి అని చెప్పాలిగా, అవునా కదా? స్టెఫన్ గారు ఎంతమంది తెలుసు? ఏమ్మా, స్టెఫన్ గారు ఎంతమంది తెలుసు తల్లి? స్టెఫన్ గారిని చూసే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి మనం ముందుకు వద్దాం. కీర్తనల గ్రంథం
చరిత్రలోకి వెళ్ళి ముందుకు వద్దాం. కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి వచనం చూడండి. 110వ కీర్తన మొదటి వచనంలో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏం చెప్తున్నాడండి దేవుడు? నా కుడి పార్శ్వమున కూర్చుండుము అంటున్నాడు. ఇది ప్రవచనం. ఒకవేళ సందర్భం దావీదు గారిని గురించి అనుకున్నా, ప్రవచనంలో మనకేం కనపడుతుంది? కుడి పార్శ్వమున కూర్చోవాలి అనే ప్రవచనం మనకు కనపడుతుంది. ఇది యేసుక్రీస్తు వారికి కనెక్ట్ అయ్యేటటువంటి వర్షన్ మనకు కనపడుతుంది. ఇప్పుడు దాని దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64 తల్లి 64. ఇది మొదలుకొని మనుషు కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూచితిరని చెప్పగా, ఇక్కడ మనకేం కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తుడైనటువంటి దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు తండ్రే కుమారుడైతే మరి ఎవరి కుడి పార్శ్వమున కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆలోచించాలా వద్దా? ఆలోచించాలా వద్దా? ఇప్పుడు తండ్రే కుమారుడైతే ఇప్పుడు ఎవరి కుడి పార్శ్వమున కూర్చున్నాడు? ఈయన దేవదూతల కుడి పార్శ్వమున కూర్చున్నాడా? పరిశుద్ధాత్మ కుడి పార్శ్వమున కూర్చున్నాడా? అక్కడ రాయబడలేదు. సర్వశక్తుని కుడి పార్శ్వమున రాయబడింది. ఇప్పుడు వెళ్ళండి మార్కు సువార్త 16-19 దగ్గరికి వెళ్ళండి. అలా ట్రావెల్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఆయన పునరుత్థానుడైన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి, ఒక్క మాట అడుగుతా, ఇప్పుడు చెప్పండి, తండ్రే కుమారుడుగా భూమి మీదకి వస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకుంది ఎవరు పరలోకంలో? దేవదూతలా? పరిశుద్ధాత్ముడా? మరి ఎవరు చేర్చుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని? తండ్రే కుమారుడిగా భూమి మీద పుట్టాడన్న ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ చెప్పాలి. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన్ని పరలోకంలోకి చేర్చుకుంది ఎవరు? చూడండి, కంటిన్యూషన్ చేయండి అన్నమాట. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను, చేర్చుకున్నాడు తండ్రి, కుడి పార్శ్వమున కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి చేర్చుకున్నాడు. తండ్రి చేర్చుకుంది ఎవరిని? కుమారుని చేర్చుకున్నాడు. క్లారిటీ దొరికింది కదా మనకి. ఇప్పుడు వెళ్దాం మనం స్టెఫన్ గారి దగ్గరికి వెళ్ళి వాదన చూద్దాం. స్టెఫన్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మరొక పత్రిక పక్కనే ఉంది కదా, మరొక సువార్త. ఆడకు కూడా వెళ్ళండి, దాంట్లో కూడా ఏమన్నా డౌట్ ఉందా వెతుక్కుందాం. 13వ అధ్యాయం లూకాసు వార్త, క్షమించండి 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం దగ్గరికి వెళ్దాం. 46వ వచనం. అప్పుడు యేసు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు ఆ సిలువ మీద జరిగినటువంటి సందర్భం ఇది, జాగ్రత్తగా వినాలి. గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నేను. ఏమంటే తండ్రే కుమారుడైతే ఇప్పుడు ఎవరికి అప్పచెప్పుకున్నాడు? ఎవరికి ఇచ్చాడు ఈ ఆత్మను తీసుకెళ్ళి? ఎవరి చేతికి అప్పచెంపాడు? ఏమంటే బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు చూపించాను ఇప్పుడు మీకు. చాలా ఉన్నాయిలేండి, అవసరాన్ని బట్టి కొన్ని చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు తండ్రే కుమారుడుగా భూమి మీదకి వస్తే ఇప్పుడు ఆత్మను ఎవరికి అప్పచెబుతున్నట్టు? తండ్రికే కదండి. అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా కనపడుతున్నాడు మనకి. ఇప్పుడు స్టెఫన్ గారి దగ్గరికి వెళ్ళండి. మరి ఆయన భక్తుడు కదా, మరి ఆయనకి ఎలా కనపడుతున్నారో వీళ్ళు పరలోకంలో? అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయాడు, పునరుత్థానుడే వెళ్ళిపోయినటువంటి సందర్భంలో స్టెఫన్ గారికి ఎలా కనపడుతున్నారో వీళ్ళు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 55, 56 వచనాలు చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55. అయితే అతడు అనగా స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటను చూచి. నెక్స్ట్ మాట కంటిన్యూషన్ చేయమ్మా. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని పరిశుద్ధాత్మ ప్రేరణతో కంఠాపదంగా చెప్పినటువంటి స్టెఫన్ గారి యొక్క వాదనిది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి చేర్చబడ్డాడు. చేర్చబడి ఎవరి పక్కన కూర్చొని ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్టుగా మనకి స్టెఫన్ గారు కూడా చెబుతున్నాడు. మరొక మాట చూద్దామా? మరొక మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూద్దాం ప్రియులారా. ప్రారంభ 2 వచనాలు.
మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును, అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ కూడా? యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్టుగానే బైబిల్లో ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. ఇదే హెబ్రీ పత్రికలో మరొక మాట ఉంది, చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం ప్రారంభ అధ్యాయంలోనే చెప్పాడండి, చాలా గంట పదంగా ఒక మాట చెప్పాడు. 4వ వచనం, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు తల్లి, కింద లాస్ట్లో 4వ వచనంలో నుంచి అక్కడి నుంచి వచ్చే, దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎంత క్లారిటీగా ఉందండి బైబిల్. అసలు బైబిల్లో ఏముందో బైబిల్ చదవరు, బైబిల్లో ఏం రాయబడిందో ఆ యొక్క మూలాల్లోనికి వెళ్ళి పరిశోధన చేయరు. ఇక సేవకుడు మా అయ్యగారు ఏం చెప్తే అంతే. మీరు కూడా అంతేనమ్మా? మా అయ్యగారు ఏం చెప్తే అంతేనా? చెప్పరేంటమ్మా? మీ అయ్యగారు చెప్పింది కూడా అంతేనా? ఇక మా అయ్యగారు వెళ్ళిపోయి మొత్తాన్ని పాడుపడ్డ బావిలో దూకమంటే మొత్తం దూకేస్తాం మేమందరం వెళ్ళి అంటారా? తప్పు కదండి అది. అందుకే ప్రభు చెప్పాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమని చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. మీలో ఎవరికైనా చెవులున్న ఎడల, అబ్బాయి ఎంత బాగా చెప్పాడు ఆయన. ఏముండాలి? చెవులు పనిచేస్తున్నాయా లేదా? అందరూ పనిచేస్తున్నాయా? అందరికీ పనిచేయాలి. ఎక్కడ పని చేసినా చేయకపోయినా వాక్యం దగ్గర మాత్రం నీ చెవు పని చేయాలి సక్రమంగా. అందుకే చెబుతున్నాడు, ఆయన పరలోకమందున్నటువంటి ఆ శక్తిమంతుడైన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడని గ్రంథం చెప్తా ఉంది ప్రియులారా. ఏమండి, మరలా ఇంకొక మాట చూస్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూద్దాం. ఏమండి, వీళ్ళందరూ చెప్పిన మాకు అబద్ధాలండి అని వాదనకు వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారే సాక్ష్యంగా ఒక మాట చెప్తున్నాడు. అది కూడా మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం రాసింది యోహాను గారు, మాట్లాడుతుంది మాత్రం మాట మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిది. ఇది కొంచెం ఒకసారి జాగ్రత్త. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ప్రియులారా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎవరి సింహాసనం నందు కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి సింహాసనం నందు కూర్చొనున్నాడు. మనకు క్లియర్గా కనపడింది కదండి బైబిల్లో, అవునా? ఇప్పుడు చెప్పండి, తండ్రే కుమారుడా కాదనే స్టేట్మెంట్ మనకు దొరికింది బైబిల్లో. నెక్స్ట్ మాట, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఎవరు అనే బైబిల్ దగ్గరికి వెళ్ళి మనం క్వశ్చన్తో మనం బైబిల్లోనికి వెళ్తే ఆన్సర్ ఏం దొరికింది మనకి? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే ఎవిడెన్స్ మనకి చాలా క్లియర్గా బల్లగుద్దినట్టు బయటకు వచ్చింది. ఇప్పుడు చిన్న కన్క్లూజన్తో కూడినటువంటి కొన్ని మాటలు మళ్ళీ మీకు చూపిస్తా. ఎందుకంటే వీటిని కూడా ఇంత మెసేజ్ చెప్పినా కూడా కొన్ని అర్థం లేనటువంటి రెఫరెన్సులు మీకు చూపించేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి, నిజమే కదా అయ్యగారు గంట సేపు 40, 30, 50 రెఫరెన్స్లు చూపించింది, కానీ మరి ఇదేంటి ఈ రెఫరెన్స్లు మాకు చూపించలేదు అంటే వీటిని బట్టి అయినా మనం అర్థం చేసుకోవాలంటే మన అయ్యగారికి తెలియదు అన్నమాట. అంటే ఈ భావం ఆయనకు తెలియదు అన్నమాట. ఇప్పుడు ఈ అయ్యగారు చెప్పిండంటే ఖచ్చితంగా ఏం చెప్పిందే కరెక్ట్ ఇది అనే వాదనలో కూడా సంఘాల్లో కొంతమంది దగ్గర లేకపోలేదు. 66 పుస్తకాల ప్రతి మూలాన్ని ఎతికి తీసుకొచ్చి మీకు చెప్తాను. ఎలాంటి విషయాలు ఎవరు చెప్పడు. ఎందుకంటే ఇంత రిస్క్ చేయడాడు, ఇంత రిస్క్ చేసే పని ఏముంది వాళ్ళకి? ఈరోజు సేవలకి అంత టైం లేదు. కొంతమంది సేవకులు చూడండి, అంత టైం లేదు వాళ్ళకి. నోటుకు వచ్చింది ఏదో 4 మొక్కలు రాసేసుకోవడం చెప్పేయటం, అంత టైం లేదు వాళ్ళ దగ్గర. అంత టైం ఉంటే చక్కగా ప్రతి మూలాన్ని రాసుకొని అసలు ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఈ సేవకుడు ఏం చెప్పాడు, అసలు ఈ బోధ ఏంటి, ఎలా ఉంది, అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తత్వం ఏంటి, ఆయన స్థితి ఏంటి అనే ఒక క్లారిటీ బైబిల్ దగ్గర కూర్చుని మనకు వస్తుంది. అంతేగాని కొన్ని యాప్స్ వచ్చాయండి బైబిల్ కూర్చుని కొన్ని యాప్లు ఉన్నాయి. ఆ యాప్లోకి వెళ్ళిపోయి టక్ కొట్టేసి ఇది తీసేసుకొని ఇదే కరెక్ట్ అనుకుంటే ఎలాగా? అలా కరెక్ట్ అయిపోదండి, తప్పది. ఇప్పుడు వేరే పాస్టర్ గారి మెసేజ్ మనం విన్నాం, ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటే ఎలాగా? బైబిల్ అలా ఉందో లేదో సంఘంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? పెద్ద సేవకుడు అయితే అయిపోయి ఉండొచ్చు, అమెరికా నుంచి వచ్చి ఉండొచ్చు.
అమెరికా నుంచి వచ్చేసాడు, సూటు కోట్ వేసుకున్నాడు కదా, మంచి బెంచ్ కార్లో వచ్చాడు కదా అని చెప్పేసి ఆయన ఏం చెప్తుంది, నమ్మేసి గుడ్డెది చేయబడ్డట్టు వెళ్ళిపోతావా? నేనైతే నమ్మను. ఎవడబోతా విన్నాను నేను, నమ్మను. ఎవడబోతా వినటానికి ఎవడబోతా వింటాను నేను. కానీ నేను గుడ్డెది చేయబట్టి నేను నమ్మను. వాళ్ళు చెప్పిందే ఫైనల్ అని ఫైనల్ చేసుకొని నేను ఆ పరిశోధన, ఆ యొక్క విధానం నేను 2013లోనే చేశాను. ఎప్పటికీ అదే పరిశోధనలో బైబిల్ అంతా ఎత్తుక్కున్నాను కనుకనే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందు తీసుకొచ్చి చెప్పగలుగుతున్నాను నేను. కనుక ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. మరొక కొన్ని మాటలు చూద్దాం. ఇప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. అవునా? కరెక్ట్ అనేది ఇదంతా. వీళ్ళు ముగ్గురు ఒకటనే వాళ్ళు 2 చేతులు ఎత్తండి. అంటే వ్యక్తిత్వంలో కాదండో, దీనికి కూడా కౌంటర్ వేసాడు మన ఒక ఆయన. ఒక్కటే అని అంటే ఎందులో ఒకటి? వ్యక్తిత్వంలో ఒకటి, నీతి విషయంలో ఒకటి, పరిశుద్ధత విషయంలో ఒకటి, కార్యాలు జరిగించే విషయంలో ఒకటి, స్వభావంలో ఒకటి. అంతేగాని వ్యక్తులుగా మనం చెప్పారు మీకు ఎగ్జాంపుల్గా, మా నాన్న వేరు, నేను వేరు, నా కొడుకు వేరు. వ్యక్తులుగా మేము ముగ్గురం వేరు వేరు, కానీ కుటుంబముగా ఒక్కటే. స్వభావాలంటే మా నాన్న స్వభావం వేరు, మా కొడుకు స్వభావం వేరు, నా స్వభావం వేరండోయ్. మళ్ళీ అది అలా కంపేర్ చేయకూడదు, తీసుకెళ్ళి వాళ్ళకి. దైవత్వంలో వీళ్ళు ముగ్గురు ఒకటే స్వభావం కలిగిన వాళ్ళు, కానీ వీళ్ళు ముగ్గురు ఒక్కటైతే కాదు అని బైబిల్ చెప్పింది క్లారిటీగా. కానీ దీన్ని కూడా చాలామంది ఒప్పుకోవట్లేదని, చాలామంది బయట ఒప్పుకోక ఏం చెప్తున్నారంటే త్రియేక దేవుడు అనే పదాన్ని వాడుతున్నారు. త్రియేక దేవుడు అనే పదాన్ని వాడేవాడికి బైబిల్ జ్ఞానం తెలియదు. అర్థమవుతుందా మీకు? త్రియేక అని ఎక్కడ చెప్పలేదండి. దేంట్లో ఏక అది క్లారిటీ ఇవ్వాల ఫస్ట్, అందుకే తప్పనా నేను. దానికి క్లారిటీ ఇవ్వాల. క్లారిటీ ఇస్తేనే ఒక కంక్లూషన్కి వస్తుంది బైబిల్లో. కానీ బైబిల్ ఇచ్చిందండి దానికి సమాధానం. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గర జరిగినటువంటి సందర్భం ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందరూ తీని తల్లి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనమే. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఏం జరిగిందో జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి ఈ విషయాన్ని. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ ఏం జరిగిందో మనందరికి తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు. ఒడ్డుకొస్తున్న సమయంలో ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు పావురం వలె క్రీస్తు మీదకి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి మహాకాశం ఉన్నటువంటి తండ్రి ఇప్పుడు కుమారుడు అయితే ఇప్పుడు పైన మాట్లాడుతుంది ఎవరు? దాన్ని కంటిన్యూషన్ చేయండి. ఇప్పుడు ఆ మాట దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్గా ఆ కంటిన్యూషన్ చేయండి, ఆ మాట దగ్గరికి వెళ్ళండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అయిపోయింది, లాస్ట్ మాట చూసి క్లోజ్ చేద్దాం. 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఇప్పుడు తండ్రే కుమారుడైతే పావురంలా వచ్చింది ఎవరు? నీళ్లలో నుంచి ఒడ్డుకొస్తుంది ఎవరు? పైనుండి మాట్లాడుతుంది ఎవరు? మీరు ఇప్పుడు చెప్పండి క్లారిటీగా. ముగ్గురు కూడా వేరు వేరుగా మనకు కనపడుతున్నారు. వ్యక్తిగా, శరీరధారిగా నీటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడు పావురం వలె కిందకు వస్తున్నాడు. పైన ఉన్నటువంటి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారా, ఒక్కడే కనపడుతున్నాడా? ముగ్గురే అని క్లారిటీగా ఉంది బైబుల్. దీనికి మరొక పదాన్ని చూపిస్తా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక మాట వినబడింది. మరి ఆ శబ్దం ఎవరో? మాట్లాడినటువంటి ఆ శబ్దం, ఆ మాట ఎవరిది? ఎవరిదండి? తండ్రిదేనా? ఎంత క్లియర్గా ఉందండి బైబిల్లో. ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. యేసు చూడండి. యేసు ఆమెతో ఇంకను నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను. ఏమంటే ఎంత క్లారిటీగా ఉంది మాట, చూసారండి? ఎంత క్లారిటీగా ఉంది. మీకు తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, మీ దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఒక్కటి
కాదు, మేమిద్దరం వేరుగా వ్యక్తులుగా ఉన్నాం. మేము, నాకు తండ్రి ఉన్నాడు, నేను ఆయనకు కుమారుడిని. ఇదిగో మీకు దేవుడు ఉన్నాడు, నాకు ఆయన దేవుడేని క్లారిటీ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదంటారా అంటే అది వేరే సబ్జెక్ట్ అండి, మరల తర్వాత మాట్లాడదాం మనం. యేసుక్రీస్తు వారు దేవుడో కాదో తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ క్లారిటీ దేనికంటే తండ్రే కుమారుడు కాదు, కుమారుడే తండ్రి కాదు, ఎవరికి వాళ్ళు వేరుగా ఉన్నట్టుగా సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. ఒకవేళ ఇది వేరు కాదు, ఒక్కటే అనే బోధ గనక మీ దగ్గరకు వస్తే మీరు ఏం చెయ్యాలో ముగింపుకు ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దాం. ముగింపుకు ఒక్క మాట చూద్దాం. యోహాను సువార్త, క్షమించండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని క్లారిటీ చేసింది బైబిల్. తండ్రిని తండ్రిగా, కుమారుణ్ణి కుమారుడిగా ఎవడైతే అంగీకరించకుండా ఆ బోధన తీసుకొని మీ వీధిలోకి వచ్చిన, మీ ఇంటికి వచ్చిన, అరే పాస్టర్ గారు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు, రా రండి పాస్టర్ గారు మా ఇంటికి రండి. లేరా ఈ దౌర్భాగ్యులు సంఘాల్లో? పలానా ఊరు నుంచి వచ్చింది అయ్యగారు అనగానే అస్సలు ఎంత ఆర్భాటమో మనకే. ఆడు వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు, తెల్ల కారు వేసుకొచ్చాడు, ఆడు పాపులారిటీ ఉంది, పబ్లిసిటీ ఉంది, నాకు 100 లక్షలాది మంది పాపులారిటీ ఉంది, ఏమంటే ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పగానే ఒక పెద్ద సేవకుడు అని పేరు పాంప్లెట్లు కనపడంగానే రండి ముందు మా ఇంటికి రండి పాస్టర్ గారు, మా ఇంటికి వచ్చి కూర్చోండి. నాన్న ఈ పాస్టర్ గారు వందనాలు చెప్పు, అరే పాస్టర్ గారు వందనాలు చెప్పు, అందరూ వందనాలు చెప్పండి. అసలు ఆడి బోధ ఏంటో, ఆడి బతుకు ఏంటో, ఆడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఆడు సత్యానికి స్తంభమా ఆధారమా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒరిజినలా లేదా డూప్లికేటా, అసలు వీడు ఎవరికి సంబంధించిన బోధ చేస్తున్నాడు ఏం అవసరంలా మనకి. ఆడు అయ్యగారు అని బిళ్ళ ఉంటే చాలు మెడలో, అంతేనా? ఎట్లాంటి బోధ గనక తీసుకొస్తే ఏం చేయమన్నాడు చూడండి. ఏ బోధ? తండ్రిని తండ్రిగా, కుమారుడిని కుమారుడిగా ఒప్పుకోనటువంటి బోధ అసలు విస్తారంగా జరుగుతుంది. 150 సంఘాలు ఉన్నాయి ఆ బోధ చేసేవాడు సంఘాలు. అట్లాంటి బోధ తీసుకొని కనుక మీకు వస్తే, మధ్యలోకి వస్తే మీరు ఏం చేయాలో చెబుతున్నాడు చూద్దాం. లాస్ట్గా యోహాను గారు రాసిన 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అమ్మ అందులో? 8 నుంచి చూద్దాం. అట్టివాడే వంచకుడు, ఎట్టివాడు వంచకుడు, క్రీస్తును క్రీస్తుగా, తండ్రిని తండ్రిగా అంగీకరించినటువంటి బోధ చేసేవాడు వంచకుడు అని చెబుతున్నాడు. వాడే క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మేము ఏ సంగతులు అయితే మీకు చెప్పామో వాటిని మీద మీరు బేస్ అయి ఉండాలి. వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని కలవరపరిచేటటువంటి బాధలు వచ్చాయి, మిమ్మల్ని నష్టపరిచే బాధలు వచ్చాయి, మిమ్మల్ని నాశనం నడిపించే బాధలు వచ్చాయి, భిన్నాభిప్రాయాలతో కూడిన బాధలు వచ్చాయి, అబద్ధ బాధలు వచ్చాయి, తమకు తోచినవి చెప్పే బాధలు వచ్చాయి. ఒకవేళ ఆటికి కనెక్ట్ అయ్యి దురద చెవులు గలవారై మీరు ఆరోగ్యకరమైన బోధన విడిచి నీ పతనాన్ని కోరేటటువంటి బోధలోకి కనుక నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతే జాగ్రత్త అంటున్నాడు యోహాను గారు. కంటిన్యూషన్ 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడు. మేము చెప్పే బోధ వినేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. మేము చెప్పిన బోధను అంగీకరించకుండా ఆడెవడో చెబుతున్నటువంటి అబద్ధ బోధ నమ్మి నువ్వు కనుక వెళ్ళిపోతే నీకు నష్టం ఉందంటున్నాడు దేవుడు. నష్టం ఉందా మీకు? ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, ఆడికి టీ ఇవ్వద్దు, మంచినీళ్ళు ఇవ్వద్దు, మీ కుర్చీ వేయొద్దు, ఆడు కూర్చోబెట్టి మీరు ముచ్చటాడొద్దు, మా ఇంటి కోసం ప్రార్థన చేయండి అసలు చెప్పొద్దు. నేను చెప్తున్నాను, నేను అక్కడ లేదు అంతా. అర్థమైంది మీకు? ఒక ఆయన అన్నాడు కదా, పాస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నాం ప్రార్థన చేయడం అన్నాడు. దీనికన్నా నేను దీనికి మాకు ప్రార్థన చేసుకోవడం రాదా? మాకు ప్రార్థన చేయడం రాదా? పాస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నాం ప్రార్థన చేయడం కానీ ఫోన్ చేసాడు మాకు. దేనికి నాయన వచ్చేదన్నా నేను ప్రార్థన చేయడం కానీ గృహ దర్శనాలు అన్నాడు. దర్శించుకో, బోడంతమంది ఉన్నారు ప్రార్థన గురించి తెలియని వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకో. నా ఇంటికి ఎందుకు నువ్వు దర్శనం చేయటం? పోనీ నువ్వు దర్శించేటటువంటి దర్శనం ఏ దర్శనమై ఉండాలా? నాకు వాక్యం తెలియకపోతే 4 మాటలు చెప్పి నా కుటుంబం సక్రమంగా లేకపోతే నన్ను సరిచేసి నా ఇంటి దగ్గర కూర్చొని నన్ను బలపరిచే బోధ చేయటానికి దర్శనం చేయాలి.
నేనే 10 మందిని కట్టేటటువంటి పనిలో నేనుంటే మరి నా ఇంటికి వచ్చి నాకేంది నువ్వు ప్రార్థన చేసేది? పోని నువ్వు చేసేటటువంటి ప్రార్థన వాక్యానుసారమైందా చెప్పు చెప్పు. నువ్వు చేసే ప్రార్థన సరిగా లేనప్పుడు నిన్ను నా ఇంటికి నేను ఎందుకు ఆహ్వానించను నేను. నీ బోధ సరిగా లేకపోతేనే నీతో సహవాసం చేయొద్దని చెప్పింది బైబిల్లో. నీకు వందనాలు చెప్పొద్దంది, నా ఇంటికి రానివద్దంది. ఫ్రెండ్గా వస్తానంటే రా కూర్చో, నీకు బిర్యానీ చేసి పెడతాను నేను, నీకేం కావాలో అది వండి పెడతాను నేను. అంతేగాని సేవకుడిగా వచ్చి నీకు ప్రార్థన చేస్తా, నీకు బోధ నేర్పుతా, నీ బోధ నాకు అవసరం లేదన్న నేను. ఉన్నారులేండి వేరే సహవాసం, వేరే సంఘానికి సంబంధించిన వ్యక్తులు లేండి వాళ్ళు. ఆ బోధ అంతా తప్పు, బైబిల్కి విరుద్ధమైనటువంటి బోధాలు చేసేది. ఆ బోధ చేసేవాడు నా ఇంటికి అందుకు రమ్మిస్తా, ఒక ఫ్రెండ్గా లేకపోతే సహోదరుడిగా ఏమండి సాటి వ్యక్తిగా వస్తానంటే రా మా ఇంటికి రా కూర్చో, నీకు టీ కావాలంటే టీ ఇస్తాం, బిర్యానీ కావాలంటే బిర్యానీ పెడతా, ఒక ఆతిథ్యం నీకు ఏది కావాలో చేస్తాను నేను. అంతేగాని బోధ విషయంలో మాత్రం నా దగ్గరకు వస్తానంటే వద్దు రావద్దని చెప్పాను నేను. అందుకే చెప్తున్నాడు, ఎవడైనా ఈ బోధను తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఏం చెప్పొద్దు అన్నాడు? ఎవడైనా వాక్యానుసారమైన బోధ చేయకపోతే అయ్యగారు అని వందనాలు చెప్పొద్దు అన్నాడు. అవునా కదా? కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళ సమాజంలో, అసలు వందనాలు చెబితేనే పాపం వాళ్ళకి ఇష్టం కొంతమందికి. అవునా కదా? చూపించమంటారు బైబిల్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు. బైబిల్లో తప్పండి అది. మీరు వందనాలు చెప్తే ఏంటి, చెప్పకపోతే నాకు. ఇట్లాంటి బోధ చేసేవాడిని ఇంటికి రండి చెప్పి అంటున్నాడు కదా 11వ వచనంలో. శుభమని వానితో చెప్పేవాడు. ఒకవేళ అలాంటోడికి మీరు వందనాలు చెప్తే ఏం చెప్తున్నాడు చూడండి, వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఏంటి ఆడు చేసినంత ఘోరమైన నేరం అంటే, తండ్రిని తండ్రిగా కుమారుడిని కుమారుడిగా ఒప్పుకోకుండా వీళ్ళు ఇద్దరు లేక ముగ్గురు ఒక్కటే అనే బోధ చేసినటువంటి వాడిని రానియొద్దు అంటున్నాడంటే, ఇప్పుడు దెయ్యాలు వదలగొడతాం, లేకపోతే రోగాలు తగ్గిస్తాం, కొబ్బరి నూనె రాతే స్వస్థత వస్తుంది, కచ్చీపు నెత్తి మీద ఎత్తే నీకు బాప్తీసం ఇచ్చినట్టే, ఏమండి నీకు నీళ్లు తీసి మినరల్ వాటర్ నీ మీద జల్లితే నీకు అభిషేకం వచ్చినట్టే. ఇట్లాంటి బోధలు చేసిన వాడిని ఇంకేం చేయాలి మీరు చెప్పండి? ఈ బోధ చేసిన వాడిని రానియొద్దని చెబితే, ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకున్నోడిని దెయ్యాలను వదలగొడతానని చెప్పేవాడిని ఇంకేం చేయాలి మీరు చెప్పండి? అందుకే ప్రభు అన్నాడు, అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి అదిగో నాయన యుగ యుగాలు వేతనకరమైన అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఒక పెద్ద గుండం తయారు చేసాం మీకోసం, అందులో పోయి సావండి అన్నాడు దేవుడు వెళ్ళి. ఏమండి ఒక ఆవిడ కామెంట్ పెట్టిందండి. ఏం పెట్టిందంటే, అబ్బో బతకడానికి మీరు చెప్పే మాటలు బాగానే ఉండే కానీ బతకలేకపోతున్నాం అంటుంది. పురుగుల మంది దాకా సామని చెప్పాలి, కింద కామెంట్ అదే పెట్టాలి. మరి ఏమండి మీరు చెప్పే మాటల వల్ల బతకడం బాగానే అనిపిస్తుంది కానండి బతకలేకపోతున్నా అంటుంది. ఎందుకు బతకలేకపోతున్నావు? నువ్వు వాక్యానుసారంగా బతికితే బతుకుతూ శుభ్రంగా. వాక్యానుసారంగా బతుకు లేదు కాబట్టే, నీ భక్తి లేదు కాబట్టే నువ్వు అలా బతుకుతున్నావు. ఇక్కడ వాక్యం వింటావు, ఆడకపోయి నీ ఇష్టాన్ని బతకటం. ఎందుకు ఈ బతుకు అవసరమా? అందుకే అలాంటి వాళ్ళు ఏమనంటే వేషధారులు అన్నట్టు, భక్తిహీనులు, దుష్ట సంబంధులు, ఎట్లాంటి వాళ్ళకి ఆరని అగ్ని అన్నట్టు. అవునా? ఇప్పుడు చెప్పండి, కుమారుడే తండ్రా? మరి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఒక క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? క్లారిటీ రాని వాళ్ళు చేతులు ఎత్తండి, మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. పార్ట్ 2 ఉంది మళ్ళా. కనుక ప్రియులారా, ఏదైనా ఒక డౌట్ వస్తే, బోధించే వాళ్ళకైనా బోధ వినేవారికైనా ఏదైనా డౌట్ వస్తే మనం తేల్చుకోవాల్సింది, పరిశోధన చేసి ఒక నిర్ధారణకు రావాల్సింది వాక్యాన్ని బట్టి మనం నిర్ధారణకు రావాలి. వాక్యమే ఫైనల్ జడ్జిమెంట్ చేస్తుంది, సరైనటువంటి ఆన్సర్ ఇస్తుంది. కనుక వ్యక్తుల మీద ఆధారపడొద్దు సంగమా, వాక్యం మీద ఆధారపడాలనే ఇన్ని మాటలు మీకు చెప్పాను. కనుక ప్రతి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఎరిగి వాక్యానుసారంగా బ్రతకాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.